అయ్యయ్యో నా ట్రాలీ ఎక్కడో ఉంది పక్క సందులో, దాన్ని అక్కడ వదిలి తిరుగుతున్నా. హలో, ప్రజెంట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో అవ్వండి. మన ట్రైనే బెటర్, కొంచెం స్పేస్ ఉంటుంది. వాళ్ళే లేపారు పాపం పావు గంట ముందు. దిగడం అయితే దిగాను కానీ పక్కలో ట్రైన్లో ఏమీ లేవు. ఛార్జింగ్ పెట్టుకోవాలంటే దీంట్లో రెస్టారెంట్ కూడా ఉంది. ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఆ సైడ్ కుర్చీలో కూర్చొని ఛార్జింగ్ మళ్ళీ 4-5 సీట్లు ఉన్నదానికి ఒకటే ఛార్జింగ్ సాకెట్. మన ఇండియానే బెటర్. ఇంకా స్లీపర్ కోచ్ కూడా ఎవరికాడిది ఉంటుంది. అట్లీస్ట్ 4 సాకెట్లు ఉంటాయి స్లీపర్ కోచ్కి కూడా. ఎంతమంది జనాభా పెట్టుకుని ఒక్క సాకెట్ ఇస్తే దానికోసం కొట్టుకు సారు. ఎదురుగుంటూ ఒకడైతే ఆ సాకెట్ దగ్గర నిద్ర వస్తున్నా కూర్చున్నాడు. పాపం అనిపించింది దాన్ని చూస్తే. నేనైతే బాత్రూమ్ దగ్గర నిల్చొని పెట్టుకున్నా, ఇంకా వేరే ఆప్షన్ లేదు. ప్రతి దగ్గర పాస్పోర్ట్ స్కాన్ చేసే సిస్టమ్ ఏందో. ఎక్కడ ఎంటర్ అయ్యామో ఎక్కడ ఎగ్జిట్ అయ్యామో ఈజీగా ఉంటుంది ట్రాకింగ్కి. ఐదు పావుకే తెల్లారిపోయింది. లావోస్ తర్వాత చూసిన బ్యూటిఫుల్ స్టేషన్ అనుకుంటా, వ్యాంగ్ వేయింగ్ తర్వాత. Look. 50. Okay, come. Where are you from? India. India, okay. He's very cute. Hi. So we are sharing? I don't know. Okay. Okay. Bye. Oh. Thank you. No. It has to. సావ కొడుతుంది ట్రాలీ నిజంగా. అయ్యో మొన్నే కొన్నాను, డబ్బులు బొక్క. $500 అడిగాడు హాస్టల్ దగ్గర డ్రాప్ చేయడానికి. ఫస్ట్ 600 అడిగాడు, నేను 400 ఇస్తాను అన్న. తర్వాత 500కి యాక్సెప్ట్ చేసి ఇంత టైర్డ్ సమ్ జర్నీ తర్వాత ఫస్ట్ వెళ్ళి పడుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు ఆ హాస్టల్లో ఎలా చేస్తాడో లేదో. అమ్మా, కానీ రైల్వే స్టేషన్ చాలా సూపర్ సెక్సీ ఉంది. పాప మారికి అర్థం కావట్లేదు ఏంది ట్రాలీ ముందుకు వెళ్ళట్లేదు. ఇంత ట్రావెల్ చేయాలంటే ఆ మాత్రం లగేజ్ ఉండాలి. మళ్ళా దాంట్లో మళ్ళీ మీరు సేమ్ జాకెట్ వేసుకున్న కామెంట్లు పెడతారు. నాకు కూడా చిరాకు వచ్చింది ఆ జాకెట్ అంటే ఇంక లాస్ట్లోని. అబ్బా, చేతులు మండిపోతున్నాయి. దాంట్లోని కెట్టెలు అన్నీ ఉన్నాయి బ్యాగ్లోని. మమ్మీ నిద్ర గట్టిగా వస్తుందబ్బా. ఈ చైనాలో వీడియోలు అప్లోడ్ అవ్వట్లేదు. నేను అప్లోడ్ చేద్దామన్నాను. ఎక్కడ
అసలు మినిమం కూడా దేకట్లేదు ఆ వైఫైలో. ఆ విపిఎన్ మాట్లాడితే డిస్కనెక్ట్ అయిపోతుంది. ఎంత ట్రై చేసినాని ఇవాళ అలాగైనా అప్లోడ్ చేయడానికి ట్రై చేయాలి. గివప్ చేసేస్తున్నా. అది అలా ఆన్ చేసి వదిలేసి మొన్న వీడియో అయితే ఒకరోజు నైట్ పెడితే 2 రోజులు పట్టింది. ఆ నెక్స్ట్ డే కాకుండా ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అది అప్లోడ్ అయింది. ఏడీను అయ్యో భలే ఉంది సిటీ టౌన్. చెత్త వేస్ట్ ఫెలోస్ చాలా తెలియను. నా దగ్గర 500 తీసుకొని ఇక్కడ నుంచి జస్ట్ 15 minutes నా దగ్గర 500 తీసుకొని మళ్ళీ ఇంకో 2 ఎక్కిస్తున్నాడు. లాంగ్వేజ్ వస్తే అమ్మ నా బూతులు తిట్టేసే వాళ్ళు. 为了您的安全，请系好安全带。 మీరు వేరే సందులో దించారో లేకపోతే నేను వేరే దగ్గరకు వచ్చానో ఏం అర్థం కావట్లేదు. ఈ సందులో లొకేషన్ అయితే ఇక్కడ ఎండ్ అయిపోయింది. నా ట్రాలీ అక్కడెక్కడో ఉంది. నేనేమో ఈ సందులో అటు ఇటు తిరుగుతున్నా. ఈ సందులో అయ్యయ్యో ట్రాన్స్లేటర్ ఆన్ చేసేది ట్రాన్స్లేట్ చేసినా ఇదేమి అర్థం కావట్లేదు. ఇక్కడ ఈ హాస్టల్ ఎక్కడ ఉందో booking.comలో హాస్టల్ ఫోటోలు చూసా. ఎక్స్టీరియర్ అయితే లేదు. ఎక్స్టీరియర్ పెట్టుంటే బాగుంది. మేబీ పక్క సందులో ఏమో. నా ట్రాలీ ఎవరు ఎత్తుకెళ్ళిపోకుండా ఉంటే చాలు. అయ్యో బోర్డు ఇంగ్లీష్లో పెడతారు కదా. జాంగ్జీజియా యూత్ హాస్టల్ బోర్డు ఇంగ్లీష్లో లేదా? ఇది ఎవడో ఓపెన్ చేసి ఉన్నాడు. నేను అడుగుదాం. ఆవిడకి ఏం అర్థం కావట్లేదు. దొరికిందే ఒక మనిషి. పాపం చాలాసేపు చూసింది. వాడు బోర్డు పెట్టుకొని హాస్టల్లోడు. అయ్యయ్యో నా ట్రాలీ ఎక్కడో ఉంది పక్క సందులో. దాన్ని అక్కడ వదిలి తిరుగుతున్నా. దాన్ని వేసుకొని వస్తే ఇంకంతే కళ్ళు తిరిగి పడిపోతాను. అది ముందుకు రావట్లేదు, వెనక్కి వెళ్ళట్లేదు. ఇది ఏంటో ట్రాన్స్లేటర్ ఆన్ చేసి చూద్దాం. నాది ఇది కూడా స్విచ్ ఆఫ్ అయిపోయాలండి. గోప్రో కాసేపు రెస్ట్ ఇస్తా దానికి. వీడెంత చిన్న బోర్డు పెట్టాడు. పక్క సందులోనే ఉంది. వా ఆడది ఒక గ్రిల్ ఫోటో దొరికింది. దాని ద్వారా దొరికింది. లేకపోతే చాలా కష్టం. వీడెవడో దున్నపోతులో పడుకుని పోయినట్టు. ఎన్నిసార్లు కాలింగ్ బిల్ కొట్టినండి. ఇలా ఆఖరికి ఫోన్ చేస్తే ఎత్తాడు లక్కీగా. పావుగంట నుంచి నించున్నా. ఏం హాస్టల్ రా బాబు ఇది. భయపెడుతున్నారు బయట నుంచే. భలే ఉంది లోపల. అది జుట్టు విగ్గు అర్థం కాదు. I'll pay extra. Check-in, early check-in extra? No, just this time. వీడు రూమ్ అయితే ఇచ్చాడు. ప్రస్తుతానికి పడుకుంటా. గుడ్ నైట్. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అందరికీ షేర్ చేయండి.